మూడుముళ్ల బంధం ఎపిసోడ్ 268. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విరాస్ డైరెక్ట్గా హోటల్ వైపు అడుగులు వేస్తాడు. విరాస్ వెనకాలే విలియమ్స్ పరుగున వెళతాడు. ఈరోజు మా సార్ చేతిలో వీళ్ళు బ్రతికి బయటపడడం జరగని పని. ఈ రోజుతో భూమిపై వీళ్ళకి నూకలు చెల్లిపోయాయి అని విలియమ్స్ మనసులో అనుకుంటూ విరాస్ కోపానికి భయపడుతూ హోటల్కి చేరుకుంటాడు. విరాస్ హోటల్కి వెళ్ళిన తర్వాత విలియమ్స్ వైపు చూడగానే విలియమ్స్ తనకి ఎదురుగా ఉన్న టేబుల్ వైపు చూపిస్తాడు. విరాస్ టేబుల్ దగ్గర కూర్చున్న 6 మెంబర్స్ని తన కళ్ళతో స్కాన్ చేసి గట్టిగా కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి 6 మెంబర్స్తో పాటు ఉన్న మరొక చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటాడు. ఎంతో సీరియస్గా మాట్లాడుతున్న వాళ్ల మధ్యలోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చి కూర్చోవడం గమనించి అందరూ కలిసి ఒక్కసారిగా విరాస్ వైపు చూస్తారు. విరాస్ని చూడగానే తన బాడీ కటౌట్కి మిగిలిన రౌడీల నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఒకడు ధైర్యం చేసుకుని సార్ ఎవరు మీరు అని అడుగుతుండగా ఇంకొక రౌడీ బాబు కటౌట్కి ఫిదా అయిపోతూ ముంబైలో ఏమన్నా షూటింగ్ జరుగుతుందా, మీరు మూవీ హీరోనా అని చాలా ఆత్రంగా అడుగుతాడు బాబుగారి అందం చూసి. విరాస్ ఒకసారి వాడి వైపు చూసి హీరోనో విలన్నో తర్వాత అర్థమవుతుందిలే కానీ ఏంటి ఏదో చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు, చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను అని అంటుండగా అదేమీ లేదు సార్, ఏవో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నాం అని ఒకడు అంటుండగా విరాస్ చూసిన చూపుకి వాడి మాట నోట్లోనే ఆగిపోతుంది. నాకు చిన్న ఫేవర్ కావాలి, నాకు ముంబై కొత్త అని విరాస్ చెబుతుంటే చెప్పండి సార్ ఏం హెల్ప్ కావాలి అని అడుగుతారు మన ఆత్రం బాబులు. ముంబైలో నన్ను ఒకరు టచ్ చేశారు, వాడిని చంపేయాలి, అందుకు ఎంత కాస్ట్ అయినా నేను పే చేస్తాను అని అంటుంటే రౌడీల అందరి ఫేసులు మతాబుల్లా వెలిగిపోతూ ఉంటాయి. అందులో ఒకడు ఇంకొకడితో అతను చూసావా ఎలా ఉన్నాడో, బాగా ధనవంతుడిలాగా కనిపిస్తున్నాడు, తప్పకుండా ఈ డీల్ మనం తీసుకుంటే మనకి భారీ మొత్తంలో అమౌంట్ వస్తుంది, ఏమంటావ్ అని అడుగుతుంటే అది నిజమే, తప్పకుండా ఈ డీల్ మనం తీసుకుందాము అని ఇంకొకడు అంటాడు. మీకెవరన్నా తెలిస్తే చెప్పండి, వాడిని చంపితే వాడు ఊహించలేని అమౌంట్ నేను ఇస్తాను అని విరాస్ అంటుంటే అయ్యో సార్ ఎవరు ఎందుకు, మేమున్నాం కదా అని అంటారు అందరూ కలిసి ఒక్కసారిగా. విరాస్ పెదవులపై ఒక్కసారిగా ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. విలియమ్స్ మాత్రం చచ్చార్రా, ఇంక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు, మా సార్ మాయలో పడిపోయారుగా, అయిపోయారింకా, మా సార్ పెట్టే టార్చర్ భరించలేక మీరే కావాలని చంపేయమని అడుగుతారు అని అనుకుంటూ మౌనంగా అందరినీ చూస్తూ పక్కనే నుంచుని ఉంటాడు విలియమ్స్. విరాస్ ఒక్కసారిగా విలియమ్స్ అని పిలవగానే విలియమ్స్ పరుగున విరాస్ దగ్గరికి వెళ్ళగానే వీళ్ళందరినీ తీసుకున్రా అని విరాస్ అంటుంటే ఎక్కడికి సార్ అని అడుగుతాడో మరొకడు. మీరు చంపాల్సిన వ్యక్తి నా దగ్గరే ఉన్నాడు, త్వరగా పని కానించి మీ పేమెంట్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని అక్కడి నుండి స్టైల్గా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు విరాస్. విలియమ్స్ వాళ్ళందరి వైపు చూసి మీ పంట పండింది బాస్, ఈ రోజుతో మీ జీవితం ఊహించలేని మలుపు తిరగబోతుంది అని అంటూ వాళ్ళందరినీ కారు దగ్గరికి తీసుకువెళ్తాడు. విలియమ్స్ చెప్పిన మాటలు వాళ్ళకంతగా పట్టించుకోరు, ఎందుకంటే భారీ పేమెంట్ వస్తుందన్న ఆనందంలో ఒకరికొకరు సంతోషంగా విలియమ్స్ వెనకాలే వెళతారు. కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ మా కారుంది అని చెప్పగానే విలియమ్స్ నువ్వు వాళ్ళ కారులో వచ్చేసి అని విలియమ్స్కి సిటీ అవుట్కట్స్లో ఆల్రెడీ విరాస్ తీసుకున్న గెస్ట్ హౌస్కి తీసుకురమ్మని చెబుతాడు. విరాస్ వచ్చిన రెండో రోజే సిటీ అవుట్కట్స్లో ఒక గెస్ట్ హౌస్ని కొనేస్తాడు. ఓకే సార్ అని చెప్పి విలియమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదండి అని చెప్పి వాళ్ళ కారులో ఎక్కుతాడు. విరాస్ కారులో ఎక్కిన తర్వాత తన కోపాన్నంతా ఒక్కసారిగా స్టీరింగ్ పై గట్టిగా కొడతాడు. ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణానికి ప్రాణమైన నా వైశ్యుని చంపాలని అనుకుంటారా, ఈ రోజుతో మీకు నరకం అంటే ఏంటో తెలుస్తుంది, మిమ్మల్ని చంపడం నాకు నిమిషంలో పని, కానీ నా వైశ్యుని చంపాలని అనుకున్నారు,
మరి మీకు టార్చర్ అంటే ఏంటో చూపించకపోతే ఎలా? వచ్చి వచ్చి ఈ విరాజ్ సింహాతో పెట్టుకున్నారు, అయిపోయారా అని కోపంగా కారుని స్టార్ట్ చేస్తాడు విరాజ్. కానీ విరాజ్ మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అసలు వైషుని చంపమని వీళ్ళకి డీలిచ్చిందెవరు? వైషు వైజాగ్లో కదా ఉంది, మరి ముంబైలో వీళ్ళకి ఎవరు డీలిచ్చారు? వైషు కానీ ముంబై వచ్చిందా? అందుకేనా తను నాకు దగ్గరగా ఉన్నట్టు చాలాసార్లు అనిపించింది. గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళిన తర్వాత ఈ ఎదవల నోటి నుండి మొత్తం నిజం రప్పించి అసలు వీళ్ళ వెనకాల ఎవడున్నాడో వాడిని పట్టుకుంటే అసలు వాడికి నా వైషు బేబీకి సంబంధం ఏంటో తెలుస్తుంది. వైషుకి వాడికి ఎలా పరిచయం, ఎందుకు వైషుని చంపాలని అనుకుంటున్నాడో తెలుస్తుంది. నిజం తెలిసిన మరుక్షణం వాడి భూమిపై ఉండడు. ఈ విషయం తెలియక నేను వైజాగ్ వెళ్ళుంటే అని ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని, ఒకవేళ వైష్ణవి ముంబైలో ఉండి నేను వైజాగ్ వెళ్తే అప్పుడు వీళ్ళు ఇక్కడ నా వైషుని ఏమన్నా చేసేవాళ్ళు కదా అని అనుకుంటుంటే విరాజ్ వీన్స్ పొంగి బయటకు కనిపిస్తూ ఉంటాయి. తను ఎంత కోపంగా ఉన్నాడో తన కళ్ళు చెబుతుంటే అంతే కోపంగా కారుని 100 దాటించి స్పీడ్గా గెస్ట్ హౌస్కి కారుని పరుగులు పెట్టిస్తాడు విరాజ్. విరాజ్ వెనకాలే విలియమ్స్ కారు కూడా వెళుతుంది. బాబోయ్, ఏంటతను అంత స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తున్నాడు అని ఒకడంటుంటే, మా సార్ స్పీడుని మీరు తట్టుకోలేరు, కానీ మీరు కారు దిగండి, నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి విలియమ్స్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని విరాజ్ వెనకాలే అంతే స్పీడుగా కారుని పోనిస్తాడు. అలా కొంత సమయం తర్వాత విరాజ్ కారు మరియు విలియమ్స్ కారు గెస్ట్ హౌస్కి చేరుకుంటాయి. విరాజ్ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. రౌడీలందరూ కారు దిగిన తర్వాత గెస్ట్ హౌస్ని చూస్తూ, నిజంగానే బాగా ధనవంతుల బిడ్డరా, ఇతను చెప్పిన పని చేస్తే మనకి ఎంత అమౌంట్ ఇస్తాడో అని సంతోషంగా విలియమ్స్ వెనకాలే అందరూ నడుస్తారు. విలియమ్స్ వాళ్ళందరినీ గెస్ట్ హౌస్లో ఉన్న ఒక విశాలమైన పెద్ద రూమ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే రౌడీలందరూ చుట్టూ చూస్తూ ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉండడం చూసి వాళ్ళకి అర్థం కాక విలియమ్స్ వైపు తిరిగి, ఎవరినో చంపాలని అన్నారు కదా, ఎక్కడా అని అడుగుతాడు. వెయిట్ చేయండి, మా సార్ వచ్చిన తర్వాత మీకు అర్థమయ్యేలాగా ప్రతిదీ చెప్తారు అని విలియమ్స్ వాళ్ళని అక్కడే వదిలేసి విరాజ్ దగ్గరికి వెళతాడు. కంగారెందుకురా, వాళ్ళ సార్ వచ్చిన తర్వాత చెప్తారు కదా, కొంచెం సేపు ఇక్కడే ఉందాం అని చెప్పి ఆరుగురు కూడా వచ్చిన డబ్బుని ఏం చేయాలా అని మాటల్లో పడిపోతారు. విలియమ్స్ రూమ్లోకి వెళ్ళి సార్ అని పిలవగానే విరాజ్ విలియమ్స్తో కొంచెం సేపు మాట్లాడతాడు. ఏం మాట్లాడాడో బాబుగారు. విలియమ్స్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. విరాజ్ చాలా కోపంగా తన పాకెట్లో గన్ పెట్టుకుని రౌడీలు ఉన్న రూమ్లోకి వస్తాడు. విరాజ్ని చూడగానే వాళ్ళందరూ మాట్లాడటం ఆపేసి విరాజ్ వైపు చూస్తూ ఉంటారు. విరాజ్ వెళ్ళి డైరెక్ట్గా చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుని అటు ఇటు ఊగుతూ, ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు హోటల్లో అని అడుగుతాడు. విరాజ్ ఏం అడుగుతున్నాడో వాళ్ళకి అర్థం కాక, ఏంటి సార్ అని అడగగానే, ఎవడో మీకు డీల్ ఇచ్చాడు కదా, ఆ అమ్మాయి ఫోటో ఏది అని చాలా గంభీరంగా అంటాడు విరాజ్. విరాజ్ వాయిస్కి హాల్ అంతా రీసౌండ్ వచ్చేసరికి రౌడీలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. స్పీకౌట్ అని గట్టిగా అరుస్తాడు విరాజ్. వాళ్ళందరికీ విరాజ్ని చూస్తుంటే అంత రౌడీలైనా కూడా విరాజ్ని కోపంగా చూసేసరికి ఒక క్షణం భయం వచ్చి చేరుతుంది వాళ్ళందరిలో. కానీ ఒకడు ధైర్యంగా ముందుకు వచ్చి, ఎవరి ఫోటో సార్, ఏమడుగుతున్నారు అని అంటుండగానే విరాజ్ తన పాకెట్లో నుండి గన్ తీసి వాడి తలకి గురిపెట్టి ఒక్కసారిగా షూట్ చేస్తాడు. వాడు వితిన్ సెకండ్లో నేల కొరిగిపోయి ప్రాణాల్ని కోల్పోతాడు. విరాజ్ ఎప్పుడైతే తన మనిషిని చంపడంతో మిగిలిన 5గురు ఒక చోటికి వచ్చి భయంగా నుంచుని ఉంటారు. వాళ్ళ బాడీ అంతా వణుకుతూ ఉంటుంది. అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పకుండా అడ్డమైన క్వశ్చన్స్ మీ దగ్గర నుండి వచ్చాయంటే నాలోని రాక్షసుడిని చూస్తారు అని కోపంగా అంటుంటే ఒక రౌడీ మనసులో, వామ్మో, ఇందాకే ఇతన్ని చూసి హీరోలాగా ఉన్నాడని అనుకున్నాను, ఇతనేంటి ఇంత దారుణంగా మా వాడిని చంపేశాడు
అసలు మేము ఎక్కడికి వచ్చి పడ్డాము అని వాడు మనసులో అనుకుంటుంటే ఇంకొకడు తన పాకెట్లో ఉన్న ఫోటో తీసి పరుగున విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్కి ఇస్తాడు. విరాస్ వాడి చేతుల నుండి ఫోటో తీసుకుని చూడగా ఫోటోలో ఉన్న వైష్ణవి ఫేస్ చూస్తూ విరాస్ పెదవులపై నవ్వు వచ్చి చేరుతుంది. అంతలోనే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వైష్ణవి ఫోటో చూసి. మరి ఎందుకు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.